నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. బనకచెర్ల కాళేశ్వరం ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రణాళికపై చర్చ. రేపటిలోగా రైతు భరోసా నిధుల జమ పూర్తవుతుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు జరుపుకోవాలని బట్టి విక్రమార్క పిలుపు. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకులకు కిషన్ రెడ్డి కీలక సూచనలు. బ్యాంకులు అందించే రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న కేంద్ర మంత్రి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్. గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం. 60 రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి. తీర్పు రిజర్వు చేసిన ఉన్నత న్యాయస్థానం. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై మరోసారి దాడి చేసిన ఇజ్రాయెల్. టెహ్రాన్లోని పలు ప్రాంతాలపైన ఐడిఎఫ్ క్షిపణుల వర్షం. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టులో నిలకడగా ఆడుతున్న భారత్. రెండవ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన టీమిండియా. ఇక వివరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన మరిన్ని అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమవుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందుల అంశం కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసే అంశం కూడా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపైన చర్చించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద లబ్ధి చేకూర్చే విద్యార్థుల సంఖ్యను ఏటా 210 నుంచి 500కు పెంచే విషయంపైన ఈ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కీలక అంశాలపైన కేబినెట్ భేటీ జరుగుతున్నందున మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మంత్రులు వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు 30 రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. మరోవైపు 60 రోజుల గడువు కావాలంటూ ఎన్నికల సంఘం ధర్మాసనాన్ని కోరింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుండడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అడిగింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీతో తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగియగా ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం 2024 జూలై 5తో పూర్తయింది. నిబంధనల ప్రకారం 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ తెలంగాణ హైకోర్టులో గతంలో పిటిషన్లు దాఖలు కాగా వీటిపై ఇప్పటికే పలుమార్లు వాదనలు జరిగాయి. తాజాగా ఈ పిటిషన్లు ఇవాళ మరోసారి విచారణకు రాగా పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వాదనలు పూర్తి కావడంతో స్థానిక సంస్థలపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 67 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284 కోట్ల 66 లక్షల రూపాయలు జమ చేసినట్టు చెప్పారు. ఇంత తక్కువ వ్యవధిలో రైతు భరోసా నిధుల చెల్లింపు పూర్తి కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు. జూన్ 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించగా మొదటి రోజున ఎకరం నుంచి నేడు 7వ రోజున 15 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా రేపు సెక్రటేరియట్ వద్ద రైతు పండుగ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. రైతు పండుగను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తుమ్మల తెలిపారు. పంట
పెట్టుబడి కింద 6,000 రూపాయలు ఎకరానికి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు తొలకరికి ముందుగానే 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా రైతు యొక్క పంటల్ని మానిటరింగ్ చేస్తూ రైతుకి ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరఫున అభినందనలు తెలియజేస్తాం. రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్లో సోమవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ల సమావేశంలో బట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అన్ని రకాల వ్యవసాయ భూములకు రైతు భరోసా అందించామన్నారు. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఈ నెల 16 నుంచి జమ చేస్తున్నామని, ఇది రేపటితో పూర్తవుతుందన్నారు. బ్యాంకులు అందించే రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బ్యాంకర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్లో జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు పలు కీలక సూచనలు చేశారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల బ్రాంచుల సంఖ్య 6,000గా ఉండగా ప్రస్తుతం 600 కొత్త బ్రాంచులు పెరిగాయని తెలిపారు. మోదీ పాలనలో బ్యాంకింగ్ సేవల విస్తరణ గణనీయంగా పెరిగిందన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో వివిధ రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, వీధి వ్యాపారులకు అమలవుతున్న రుణ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈరోజు మరి భారత ప్రభుత్వానికి సంబంధించి అనేక పథకాలు, అది క్రాప్ లోన్స్ కావచ్చు, టర్మ్ లోన్స్ కావచ్చు, వ్యవసాయ రుణాలు కావచ్చు, రైతులకు సంబంధించి డైరీ లోన్ కావచ్చు, పోల్ట్రీ కావచ్చు, వీటి విషయంలో కూడా దృష్టిని పెట్టేటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి విశ్వకర్మ యోజన, ముద్రా యోజన, స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి రుణ సహకారము, ఇలాంటివి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా ప్రతి బ్యాంకులో ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్కి సంబంధించి ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి లోన్ ఇవ్వడం కానీ, విధిగా ఒక మహిళకు లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ రకంగా సంవత్సరానికి 2 విధిగా లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం రానున్న రోజుల్లో పకడ్బందీగా అమలు చేయాలనేటువంటి విషయం కూడా ఈరోజు చర్చించాము. జూలై 13న సికింద్రాబాద్లోని ఉజ్జయిని మాంకాళి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. సోమవారం సెక్రటేరియట్లోని మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఉజ్జయిని మాంకాళి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. కాగా ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్, బీజేపీ నేతలతో సహా పలువురు ప్రముఖులు దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా తమ ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయంటూ తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక సిట్కు లేఖ రాసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, ఆ సమయంలో హరీష్ రావు నివాసానికి పిలిపించి ఉద్యమకారులంతా ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలపాలంటూ బెదిరించారని లేఖలో పేర్కొన్నారు. నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్లో 500 మందితో నామినేషన్ వేసే కార్యక్రమం చేపట్టిన సమయంలో తనది, ఉద్యమకారుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అక్రమ కేసులు బనాయించారని, నామినేషన్లు పూర్తయ్యే వరకు తమను నానా చిత్రహింసలు పెట్టారని లేఖలో ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణను నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, నాణ్యతా లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDACI నివేదిక ఎత్తిచూపిందని అన్నారు. అయితే ఈ నివేదికను బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టడాన్ని ఖండిస్తున్నట్టు ప్రభాకర్ తెలిపారు. నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరుని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ఈ పీసీ ఘోష్ కమిషన్ యొక్క నివేదిక కేసీఆర్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నమైన జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న జిల్లాకు వస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. నిజామాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అమిత్ షా జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. పర్యటనలో భాగంగా వినాయక్ నగర్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు జంక్షన్లో దివంగత PCC అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగిస్తారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 3-4 దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం ఉద్యమించిన రైతులు, 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు రైతుల భవిష్యత్తును తీర్చిదిద్దే చారిత్రాత్మక అడుగుగా నూతన శకానికి నాందిగా నిలుస్తుందని అన్నారు. అమిత్ షా గారు వచ్చే ఆదివారం 29 జూన్ ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. అమిత్ షా గారు హోంమంత్రే కాదు, ఆయన కోఆపరేషన్ మినిస్టర్ కూడా. మనకు పసుపుకు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందాం. చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. RBI అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. బీసీలకు రాజకీయ రంగు పులమడం సరికాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు బీసీలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, తమ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని గవర్నర్కు పంపినట్టు గుర్తు చేశారు. బడుగుల పట్ల రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి ఉద్యమాల నుంచి కృష్ణయ్య గారి నాయకత్వం వైద్యులు వారి పట్ల గౌరవం ఉంది. వారిని కూడా కోరుతున్నా, అన్న మీరు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇవాళ మీ నాయకత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అందరం ఢిల్లీకి వస్తాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి. మేము ఇక్కడి నుంచి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు
ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది 3 నెలల లోపల గవర్నర్ గారి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎయిర్ ఇండియా కనిష్క విమానం కూలిన విషాద ఘటనకు నేటికి 40 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ ప్రమాదంలో మృతి చెందిన 329 మంది బాధితులను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్మరించుకుని నివాళి అర్పించారు. 1985 జూన్ 23న కెనడా నుంచి లండన్ మీదుగా ఢిల్లీ వెళ్తున్న ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీద ఐర్లాండ్ తీరంలో కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదుల బాంబు దాడిలో ధ్వంసమైంది. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం పట్ల ప్రపంచం జీరో టాలరెన్స్ చూపించాలని ఈ పెను ప్రమాదం గుర్తు చేస్తోందని జయశంకర్ పేర్కొన్నారు. కనిష్క విమానం కూలిన ఘటనకు సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి నేతృత్వంలోని 8 మంది సభ్యుల భారత ప్రతినిధి బృందం ఐర్లాండ్లోని కార్కులో ఆసక్తికర మెమోరియల్ వద్ద విమాన ప్రమాద బాధితులకు నివాళి అర్పించింది. కనిష్క విమాన ప్రమాద ఘటనకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మెమోరియల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఐర్లాండ్ ప్రధానమంత్రి మైఖేల్ మార్టిన్, కెనడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి గేరీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఘటనను మానవాళిపై మచ్చగా పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం ఇప్పటికీ తీవ్రమైన ముప్పుగా ఉన్నాయని, ఇటువంటి దాడులు దేశాలను బలహీనపరిచేందుకు జరుగుతాయని అన్నారు. కనిష్క కేవలం ఒక ప్రమాదం కాదని, భారత్ను విభజించేందుకు కొన్ని శక్తులు చేసిన హేయమైన చర్య అని అన్నారు. తీవ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్తో చేతులు కలపాలని కెనడాకు హర్దీప్ సింగ్ పూరి విజ్ఞప్తి చేశారు. గత 11 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో I have arrived on the island of Cork to participate in a solemn ceremony tomorrow morning, the 23rd of June, which marks the 40th anniversary of the horrific, tragic bombing of an Air India flight, the Kanishka, in which 329 innocent lives were suddenly snuffed out. This will mark the 40th anniversary, and I will be participating along with my colleagues from India, senior leaders. గత 11 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత్ సమగ్ర అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. మైనార్టీ సముదాయాల సాధికారత, విద్య, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశంలో సమానత్వం, ఐక్యతను మరింత బలోపేతం చేశాయి. ఈ చర్యలు ఎలా ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనంలో చూద్దాం. మైనార్టీ సముదాయాల సాధికారత, విద్య, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లలో కీలక చర్యలు తీసుకుంది. ఈ చర్యలు దేశంలో సమానత్వం, సమగ్రతను పెంచాయి. మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు, మదర్సాలు, సాంకేతిక విద్యా కేంద్రాలు స్థాపించారు. బేగం హజ్రత్ మహల్ స్కాలర్షిప్ ద్వారా 9 నుంచి 12వ తరగతి చదివే బాలికలకు ఆర్థిక సహాయం అందుతోంది. నయా సవేరా పథకం ఉచిత కోచింగ్తో విద్యార్థులను పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా చేస్తోంది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద 2014-15 నుంచి 2024-25 వరకు 18,416 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆమోదించారు. ఈ పథకం మైనార్టీ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. లోక్ సంవర్ధన్ పర్వ్ కార్యక్రమం మైనార్టీ కళాకారుల సాంప్రదాయ కళలు, హస్తకళలను ప్రదర్శించే వేదికగా నిలిచింది. 2024 జూలై, 2025 జనవరి, ఏప్రిల్లో ఢిల్లీ, శ్రీనగర్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. సిక్, పార్సీ, జైన్ సముదాయాల సాంస్కృతిక సంరక్షణ కోసం ఖల్సా కళాశాల, ముంబై, గుజరాత్ విశ్వవిద్యాలయాల్లో కేంద్రాల స్థాపనకు 101 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ముద్రా లోన్ పథకాల ద్వారా లక్షలాది మైనార్టీ వ్యక్తులు ఆర్థిక స్వాతంత్రం సాధించారు. ఈ పథకాల కింద క్రైస్తవ యువతకు 11% రుణాలు మంజూరై వ్యాపార అవకాశాలు పెరిగాయి.
హునార్ హట్ పథకం హస్తకళలు సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహిస్తూ కళాకారులు చేనేత కార్మికులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద కోట్లాది మైనార్టీ కుటుంబాలు ఉచిత వైద్య సేవలు పొందుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాలకు గృహాలు అందుతున్నాయి. 2025 ఏప్రిల్ 8న వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకొచ్చింది. ఈ చట్టం వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికడుతూ పారదర్శకతను పెంచింది. జూన్ 6, 2025న ఉమీద్ సెంట్రల్ పోర్టల్ ప్రారంభమై వక్ఫ్ ఆస్తుల డిజిటలీకరణ పర్యవేక్షణను సులభతరం చేసింది. పార్సీ సముదాయం కోసం జియో పార్సీ పథకం ద్వారా 2024-25లో 6 కోట్ల రూపాయలు కేటాయించారు. బౌద్ధ సముదాయం కోసం సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, లడఖ్లో 300 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఆమోదించారు. హజ్ యాత్ర కోసం హజ్ సువిధా యాప్, హజ్ వాకతాన్లతో 2023-24లో 83.51 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ 11 ఏళ్ల మోదీ పాలనలో మైనార్టీ సముదాయాలు దేశ అభివృద్ధిలో సమాన భాగస్వామ్యులుగా నిలిచాయి. విద్య, ఆర్థిక సాధికారత, సాంస్కృతిక సంరక్షణ, ఆరోగ్యం, గృహ నిర్మాణంలో చేపట్టిన చర్యలు వికసిత్ భారత్ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గత 11 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో సాంకేతికత భారత వృద్ధికి ఇంజన్గా మారిందని సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2014లో 50 బయోటెక్ స్టార్టప్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 10,000కు పెరిగిందని తెలిపారు. భారత వైవిధ్యంలో ఐక్యత బలమని, జీవ వైవిధ్యం సుస్థిర అభివృద్ధికి కీలక వనరుగా ఉందని పేర్కొన్నారు. విజ్ఞానం, ఆవిష్కరణలు, పాలనా సంస్కరణలు నూతన భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. భారత్ ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ స్థానానికి చేరిందని తెలిపారు. నూతన రంగాలు, ప్రాంతాలను అన్వేషించి వాటి ద్వారా దేశ విలువను పెంచాలని విజ్ఞాన రంగ నిపుణులకు సూచించారు. ఈ దిశగా అడుగులు వేస్తే భారత్ 3వ స్థానం నుంచి అగ్రగామి ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. The last 11 years turned technology as the engine of India growth story. And that's there for anyone to see with evidence. Also, the last 10 years turned India into a technology leader rather than a technology follower. And thirdly, the last 10 years also saw India coming out with global best practices for others to follow, instead of waiting to adopt the best practices developed by others. Today, we've reached from 10th to 4th economy. We are not expected simply to romantically and fancifully keep saying we'll be number one, we'll be number one. That might suit others. We are expected to come out with scientific evidence about what is the roadmap. That only will add value to bring us from 4 to. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 2023 నుంచి జూలై 2024 వరకు వివిధ అంశాలపై చేసిన ప్రసంగాల సంకలనాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. వింగ్స్ టు అవర్ హోప్స్ వాల్యూమ్ 2 పేరిట పబ్లికేషన్ డివిజన్ ప్రచురించిన ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీష్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు ఈ పుస్తకం స్ఫూర్తి కలిగిస్తుందని అన్నారు. విద్య, వైద్యం, సంస్కృతి, నాగరికత తదితర అంశాలపై రాష్ట్రపతి ప్రసంగాలను ఇందులో పొందుపరిచారని తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రాష్ట్రపతి సంక్షేమ దృక్పథాన్ని భావితరాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారని అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ముర్ము చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. भाषणों के संकलन का विमोचन हो रहा है, तो मैं कहना चाहूंगा कि इस पीछे भाषण केवल शब्दों का संदर्भ भर नहीं होते, वे एक युग की गवाही होते हैं. हमने दुनिया भर में देखा कि कई बार इस पीछे से आंदोलन भी जन्म लेते, नीतियां बनती, जनमत भी तैयार होता है, और इस पीछे न केवल वर्तमान का चित्रण करती हैं बल्कि भविष्य के लिए विचारों का बीजारोपण भी करती हैं. इस अवसर पर मैं आपका ध्यान राष्ट्रपति महोदय के जीवन के कुछ प्रेरणादायक बातों पर केंद्रित करना चाहता हूं. जीवन में इतनी सरलता, उनकी संवेदनशीलता और देशवासियों के प्रति उनके सेवा भाव, ये हम सब के लिए एक बहुत ही प्रेरणादायी उनका जीवन का
भाव है जिससे हम सब बहुत कुछ सीख सकते हैं। ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ప్రపంచ యోగా దినోత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో హైదరాబాద్లోని హోమియోపతి రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో యోగా సంఘం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్లోని ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ టవర్లో ఎలాన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొని యోగా సాధన చేశారు. యోగా బోధకురాలు పి రాధిక యోగాసనాలు వేశారు. డాక్టర్ పి హిమబిందు, డాక్టర్ కిరణ్మయి, కె నాగరాజుతో పాటు ఈస్ట్ కౌంటీ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆధునిక జీవనశైలితో ఎదురయ్యే సమస్యలకు యోగాతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. మన శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడు ఏకమైంది. ఏకం చేసే యోగా. యోగా ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, మెడిటేషన్ కానీ. సో మన బాడీలో ఈ మూడు ఒక హార్మోనియస్ బ్యాలెన్స్ లో పనిచేస్తున్న సేపు మనందరం ఆరోగ్యంగా ఉంటాం. సో మన ఆరోగ్యాన్ని, స్వయం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం మనం ఈ యోగాని సాధన చేయాలి. ఒలింపిక్స్లో మన ప్రతిభను కనబర్చడానికి కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు నిర్వహించారు. 14 ప్రాంతాల నుంచి ఒలింపిక్ రన్ ద్వారా విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, పారా ఒలింపిక్ పథక విజేత దీప్తి జివాంజీ, ఆసియా క్రీడల కాంస్య పథక విజేత అగసర నందని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఒలింపిక్స్లో తమ సత్తా చాటుతున్నాయన్నారు. ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శుభవార్త చెప్తుందని చెప్పారు. ఈ రోజు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న కొత్త క్రీడా పాలసీకి ఆమోదం లభించనుందని పేర్కొన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని తీసుకువస్తుందన్నారు. దీని తర్వాత క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. Of the 39th Olympic Day, we know that one of the strongest movements across the world is the Olympic spirit, the spirit of participation, the spirit of healthy competition. From 14 points, athletes are coming with an Olympic torch. So it looks like a amazing sight when so many people are showing their solidarity and support. And we hope that throughout the year, there'll be lots of sports activities, there'll be lots of physical fitness related programs which will make really India a very proud country. Fit India, Move India, Khelo India. మీ భవిష్యత్తు కోసమే ఒక పాలసీని తీసుకురాబోతున్నాం. రేపన్నాడు మీకు స్పోర్ట్స్ లో ఎక్కడైనా కానీ నేషనల్స్ కు పోయినా, ఒలింపిక్స్ కు పోయినా, ఏషియన్ గేమ్స్ కు పోయినా, ఏ గేమ్స్ కు పోయినా మీరు ఎవరి దగ్గరకు పోయి కూర్చోవాల్సిన అవసరం లేకుండా మీరు అక్కడ మెడల్ సాధించుకొని వస్తే తెలంగాణకు వచ్చినట్టునే మీ ప్రక్రియ ప్రకారం, మీ కేటగిరీ ప్రకారం బ్రాంజ్ వచ్చిందా, సిల్వర్ వచ్చిందా, గోల్డ్ వచ్చిందా, గోల్డ్ ప్రకారం మీకు కావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి కేటాయించిన డబ్బు ఉంటుందో, సర్టిఫికేషన్ ఉంటుందో, మీకు రావాల్సిన వసతులు ఉంటాయో వాటన్నింటినీ మీ దగ్గరకు వచ్చే విధంగా నూతన జీవోను ప్రారంభించబోతున్నాం అతి త్వరలో అని మీ అందరికీ తెలియజేస్తాం. ఇరాన్లోని కీలక అణుకేంద్రాలపై జరిగిన దాడితో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్పై ఈసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అమెరికా దాడి చేసిన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది. తాజాగా ఫోర్డోలోని భూగర్భ అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మరోసారి క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిందని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని పలు ప్రాంతాలపైన దాడులు జరిగాయన్నారు. యురేనియంను త్వరగా శుద్ధి చేయగల సామర్థ్యం కలిగిన ఫోర్డో భూగర్భ అణుశుద్ధి కేంద్రాల ఉపరితలానికి దాదాపు 90 మీటర్ల దిగువన ఉంటాయి. ఈ ప్లాంట్లను ధ్వంసం చేయడానికి కావాల్సిన బాంబులు ఇజ్రాయెల్ వద్ద లేవు. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆదివారం అమెరికా కూడా భాగమైంది. యుఎస్ తన వద్ద శక్తివంతమైన B-2 స్పిరిట్ బాంబర్లను అణు కేంద్రాలపై ప్రయోగించి ధ్వంసం చేసింది. కాల్పుల విరమణ కోసం ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడులకు పాల్పడింది. తాజాగా మాస్కో, కీవ్పై 350కి పైగా డ్రోన్లు, 11 క్షిపణులతో విరుచుకుపడినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
ఈ దాడిలో 10 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక నివాస భవనాలు, ఆసుపత్రులు ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 2 వికెట్ల నష్టానికి 90 పరుగులతో 4వ రోజు ఆటను ప్రారంభించిన భారత్ భోజన విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 71 పరుగులతో రాణించగా రిషబ్ పంత్ 31 పరుగులు చేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 8 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత రాహుల్, పంత్ మరో వికెట్ పడకుండా లంచ్ బ్రేక్ వరకు నిలకడగా ఆడిన పంత్, రాహుల్ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచారు. ముఖ్యంగా పంత్ వన్డే తరహాలో ఆడుతూ ఇంగ్లాండ్కు బస్ బాల్ గేమ్ను గుర్తుకు తెచ్చాడు. 202 బంతుల్లో రాహుల్ సెంచరీ చేయగా పంత్ మాత్రం కేవలం 110 బంతుల్లోనే సెంచరీకి చేరువగా వచ్చాడు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ, బనకచెర్ల, కాళేశ్వరం ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రణాళికపై చర్చ. రేపటిలోగా రైతు భరోసా నిధుల జమ పూర్తవుతుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు జరుపుకోవాలని బట్టి విక్రమార్క పిలుపు. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకులకు కిషన్ రెడ్డి కీలక సూచనలు. బ్యాంకులు అందించే రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న కేంద్ర మంత్రి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్. గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ. ఎన్నికల నిర్వహణకు 1 రోజుల గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం. 60 రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి. తీర్పు రిజర్వు చేసిన ఉన్నత న్యాయస్థానం. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై మరోసారి దాడి చేసిన ఇజ్రాయెల్. టెహ్రాన్లోని పలు ప్రాంతాలపైన ఐడిఎఫ్ క్షిపణుల వర్షం. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టులో నిలకడగా ఆడుతున్న భారత్ 2వ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్